టీఎస్ డీసెట్ ద్వారా ఎవరైతే లైక్ టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందండి. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సపరేట్ డేట్స్ ఇచ్చారు. సో మనకు 5 days టైం ఉంది, కాకపోతే ఏ రోజు ఎవరికి అన్ని మనకు వెబ్సైట్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ మనం సర్టిఫికేట్స్ చూద్దాం. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు డీసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అండి. హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ రెండు ప్రింట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 10th class ఎస్ఎస్సి లాంగ్ మెమో అంటే ఒరిజినల్ మెమో కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన లాంగ్ మెమో కూడా తీసుకెళ్ళాలి. సపోజ్ లాంగ్ మెమో లేకపోతే షార్ట్ మెమో అన్న తీసుకెళ్ళండి. సో ఇవి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ బోనాఫైడ్స్. సో మీకు 1st to 12th class అప్ టు 10th అప్ టు 12th అన్ని బోనాఫైడ్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారో 2014 నుంచి ఎప్పుడు క్యాస్ట్ తీసుకున్నా అది ఓకే, పని చేస్తుంది. 15లో తీసుకున్నా 20లో తీసుకున్నా ఏం కాదు, వెరిఫై చేసుకుంటారు. కానీ ఎవరైతే లైక్ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు ఉంటారు కదా, ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2024 ఉంటేనే వాళ్ళకు తీసుకుంటారండి, అంటే ఎలిజిబుల్ వాళ్ళు. ఎవరైతే ఈ మైనారిటీస్ ఉంటారో, మీరు లైక్ 10th classలో మీకు టీసీ ఇస్తారు కదా, దాంట్లో మీకు మైనారిటీ అని రిలీజియన్ ఉంటే అదన్నా మీరు తీసుకోవచ్చు. లేదా మీకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మైనారిటీ వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకుపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే తీసుకెళ్ళాలి, అంటే 2024లో January 1st నుంచి ఎప్పుడన్నా తీసుకెళ్ళొచ్చు. ప్రీవియస్ ఇయర్ది పనికిరాదు. సో ఈ ఇయర్ది మాత్రమే తీసుకెళ్ళాలి. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో, ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిహెచ్ కానీ స్పోర్ట్స్ వాళ్ళు, మీకు ఏదైతే రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా మీరు తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ మీరు సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అండ్ 2 or 3 sets ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. సో మోస్ట్లీ 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. సపోజ్ అక్కడ అడిగితే అటు ఇటు తిరగడం కన్నా మన దగ్గర ఎక్స్ట్రా తీసుకెళ్తే బెటర్. సో 1 set ఆఫ్ జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు, ఇంకొక సెట్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, ఇంకొకటి ఎమర్జెన్సీ కింద ఒకటి తీసుకెళ్ళండి. అండ్ వెళ్తూనే ఒక ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు ఒరిజినల్, దాని యొక్క జిరాక్స్ అండ్ 2 photos కూడా తీసుకోండి. సేఫ్ సైడ్, అక్కడ కొందరు అడిగితే ఇవ్వచ్చు. సో ఈ సర్టిఫికెట్స్ మీరు తీసుకెళ్ళాలి. అండ్ మేజర్ డౌట్ వచ్చేసి మనకు ఎక్కడ వెరిఫికేషన్ కూడా సపరేట్గా డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్లోనే వెళ్ళాలి. సపోజ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఓకే, మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు వాళ్ళకు. సపోజ్ ఒక క్యాండిడేట్కి ఫస్ట్ రోజు ఉంది వెరిఫికేషన్, సపోజ్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఆ వెబ్సైట్లోనే డైట్ కాలేజెస్ అంటారు, అంటే తెలంగాణలో ఉన్న ఓన్లీ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ అన్న, టీటీసీ అన్న, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న ఒకటే. సో మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే, సార్ నేను ఇట్లా రేపు రాలేకపోతున్నాను, నేను ఎల్లుండి వస్తాను అని కాల్ చేయాలి. ముందే చేయండి, ముందే చేస్తే ఓకే రండి అంటే ఓకే, అట్లా ముందే మనం ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకు. అన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ఇందులోనే, మీరు కాల్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీకు ఏమన్నా లేటెస్ట్ సర్టిఫికేట్స్ లేవు, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ ఇట్లా ఏమన్నా ఒరిజినల్స్ లేకపోతే మీరు కాల్ చేయండి. సపోజ్ 2nd రోజు ఉంది మీకు వెరిఫికేషన్, మీరు కాల్ చేసి సార్ ఇట్లా 2nd రోజు ఉంది, నేను కౌన్సిలింగ్కి వచ్చి నార్మల్గా అటెండ్ అవుతాను, తర్వాత వితిన్ 2 days 3 daysలో నేను సర్టిఫికేట్స్ ఇచ్చేసాను సార్ అని రిక్వెస్ట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలా చేసుకోండి. సో ఏ డౌట్ ఉన్నా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అంటే మీ జిల్లా దేని కింద వస్తుంది. సో ఒక 10 colleges కానీ ఒక 8 colleges మనకు వెబ్సైట్లో ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి నా ఇష్యూ ఇది, సో నేను వచ్చి తర్వాత ఇస్తానని అలా ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇవి మనకు అక్కడ మీకు ఏ జిల్లాలో వచ్చింది, ఏ డైట్ కాలేజ్ వచ్చిందో కూడా చూస్ చేసుకోవాలి. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ వెళ్ళాలి. సో జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన మీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ డైట్ కాలేజ్కి వెళ్ళాలి చూపిస్తుంది. లేదు అంటే అక్కడ మీ జిల్లా, ఎగ్జాంపుల్ మీది వరంగల్ అనుకోండి, వరంగల్ మీద క్లిక్ చేయండి. ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్ మీద క్లిక్ చేయండి. సో మీ హాల్ టికెట్ ఉంటుంది Day 1, Day 2, Day 3, Day 4, Day 5. సో ఇలా సపరేట్ డేస్ ఉంటాయి. మీరు ఏ డేట్ రోజు వెళ్ళాలో కూడా ఉంటుంది. సో అలా ఆ పీడిఎఫ్స్లో చూసుకోండి. అండ్ ఇక్కడ ఓన్లీ హాల్ టికెట్ కొడితే మీకు ఏ డైట్ కాలేజ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో ఇలా మీరు అన్నీ చూసుకొని సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్, ఒక 3 sets జిరాక్స్ తీసుకెళ్ళండి, ఏం కాదు, ఒక ఎక్స్ట్రా తీసుకెళ్తే ఏమవుతుంది, తీసుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీరు మీ సేవకి వెళ్ళండి, మీ సేవ కాదు ఎంఆర్ఓ ఆఫీస్కి. క్యాస్ట్ కానీ ఇన్కమ్ వాళ్ళు ఫాస్ట్గా ఇచ్చేస్తారు. మీరు మార్నింగ్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఒక 500 300 ఇచ్చేస్తే వాళ్ళు తీసి ఇచ్చేస్తారు. సో అలా మీరు రిక్వెస్ట్ చేసుకొని మన ఇష్యూస్ ఉంటే తొందరగా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో ఒక డే రోజు మిస్ అయితే కాల్ చేసి వితిన్ 5 days ఉంది కానీ టైం ఉంది కాబట్టి తొందరగా మీకు సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇవ్వండి.
ఈ సర్టిఫికేట్స్తో మీరు వెళ్ళాలి, అప్పుడే మీరు లైక్ కౌన్సిలింగ్ కంటెంట్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో మీకు ఎక్కడైతే అలాట్ చేసిందో అక్కడికే వెళ్ళాలి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోస్లో లైక్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏవి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఏవి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ కూడా చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, ఇంటర్ మీద కానీ, టీటీసీ, బీఎడ్, సో దానికి సంబంధించిన అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.